గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి షురూ అయింది. ఎటు చూసినా ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులతో పల్లెలు సందడిగా మారాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. 3 రోజులతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు, క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రామచంద్రాపురంలో సంక్రాంతి ఉత్సవాలు, ఆత్రేయపురంలో సంక్రాంతి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ పోటీలు, అమలాపురం ఎస్ యానంలో మహిళా వాలీబాల్ పోటీలతో గోదావరి జిల్లాలు సందడిగా మారాయి. రాష్ట్ర జాతీయ ప్రపంచ సంక్రాంతి సంబరాలపై మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్ అంటేలా ఇక్కడ ప్రారంభమయ్యాయి. అయితే ఆ పండుగకు ఒక రోజు ముందే ఇక్కడ అంతా కూడా ఆ సంక్రాంతి సంబరాలు అన్నవి నిజంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి కార్యక్రమాలు అన్నవి చేపట్టడం జరుగుతుంది. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ ఎటు చూసినా కూడా ఆ పల్లె పల్లెలో కూడా ఇక్కడ సంక్రాంతి జోష్ అనేది కనిపిస్తుంది. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చూసినట్లయితే అంటే ఇక్కడ రామచంద్రాపురం నియోజకవర్గంలో మొత్తం కూడా అంటే ఒక హైలైట్ గా నిలుస్తుంది. సంక్రాంతి సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవాళ ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ మీ ఆధ్వర్యంలో? ముందుగా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో గత సంవత్సరం రంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా విశేషంగా అక్కడ మహిళలు ఎక్కువ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మగవాళ్ళు అనేక రకాలుగా బయటకు వెళ్తూ ఉంటారు. ఎడ్ల పందాలని, పడవల పందాలని, లేకపోతే కోడి పందాలని రకరకాలుగా బయటకు వెళ్తూ ఉంటారు. సో పిల్లలు, మహిళలు పూర్తిగా ఇంట్లోకి పరిమితం అవుతూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక చోటకి చేర్చాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ ముగ్గుల పోటీ కానీ, అలాగే డ్యాన్స్ ఈవెంట్స్ కానీ, చిన్నపిల్లల డ్యాన్సులు కానీ, అలాగే జబర్దస్త్ టీం కానీ అనేక రకాల కళాకారుల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే భారీగా సెట్టింగ్, పూర్వకాలం ఎలా ఉండేవారు, ఈ సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకునేవారు అనే అన్నీ మనం గుర్తు తెచ్చుకునే విధంగా సెట్ కూడా వేయడం జరిగింది భారీగా. ముఖ్యంగా కేరళని ఏ విధంగా తీసిపోకుండా మన కోనసీమ అందాలు ఉంటాయి. మరి ఆ కోనసీమ అందాలను తిలకించడానికి ముఖ్యంగా సంక్రాంతికి కుటుంబాలు సైతం, ఉమ్మడి కుటుంబాలన్నీ వెలుగులోకి రావాలంటే సంక్రాంతి రావాలి. అందరితోని సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంగా ఈ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు, అలాగే జోగేశ్వరరావు గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ మన సాంప్రదాయాల్ని అనుగుణంగా మనం ఈ సంక్రాంతి మాత్రం మొత్తం ఇతర దేశాల నుంచి కూడా ఈ కోనసీమకి వస్తూ ఉంటారు. దాన్ని పురస్కరించుకుని మన తెలివిదనం ఉట్టిపడేలాగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి కోసం ఎక్కడున్నా సరే అందరూ వారి ఊర్లకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా అనపర్తిలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయి? ఎక్కడైనా సరే ఈ సంక్రాంతి అనేది ప్రధానంగా రైతుల పండుగ. రైతులు ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ ఆనందంలో జరుపుకునే పండుగ. మన భారతీయ సనాతన సంస్కృతిలో పశువుల్ని, పక్షుల్ని కూడా ఆరాధించడం మన భాగం. అటువంటి దానికి ప్రధానమైన పెద్దపీట ఈ సంక్రాంతికి పెద్దలు వేయడం జరిగింది. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ 3 రోజులు దేనికది వైవిధ్యంగా తెలుగువారు ముఖ్యంగా జరుపుకుంటూ భారతీయ సంస్కృతిలో భాగమైన పెద్దలను గౌరవించటం, మకర సంక్రాంతి రోజు మన పూర్వీకులను గౌరవించటం, అదేవిధంగా భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడం ద్వారా మనలో ఉన్న అరిషడ్వర్గాలని దానిలో దగ్ధం చేయాలనే ఉద్దేశం. 3వ రోజుని పశువులను పూజించడం ద్వారా మనకి వ్యవసాయానికి ఏదైతే ఆధారికంగా ఉందో దాన్ని గౌరవించాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మారుతున్న సమాజం, మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు గత సంవత్సరం, ఈ సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ మన సాంప్రదాయాలను పరిచయం చేయడం జరుగుతూ ఉంది. అటు ఆధ్యాత్మికత, ఇటు సాంప్రదాయాలని కలబోతగా ఈ సంక్రాంతిని జరుపుకుంటా ఉన్నాం.
అలాగే సార్, ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతికి పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటే మరి మండపేటలో మీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతున్నాయి సార్? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురంలో సంక్రాంతి ఈ సంబరాలను జరపడం, మరి మమ్మల్ని ఆహ్వానించడం, మరి అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా ఏకైక పెద్ద పండుగ అనేది ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతిని ఇటు పిల్లల దగ్గర నుంచి రైతాంగం, మహిళలు అందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ. ప్రపంచంలో నలుమూల ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మరి వారి యొక్క సొంత గ్రామాలు లేదా వాళ్ళ బంధువుల ఇళ్ళకు వచ్చి అనేక రకాలుగా కాలక్షేపం చేసుకుని సరదాగా, అంటే ఒక పాత ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మరి చక్కగా అందరూ కలిసిమెలిసి భోంచేస్తూ మరి ఆనందంగా ఉండే ఈ పండగ రోజు మండపేట నియోజకవర్గంలో కూడా మరి చక్కగా మనం మొత్తం స్టూడెంట్స్తో కానీ పిల్లలతో కానీ సంక్రాంతి సంబరాలు జరిపాం. అదేవిధంగా అమ్మవారి సంబరాలు కూడా ఈ 3 రోజులు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా మరి ఈ రకమైనటువంటి సంక్రాంతి పండుగనే ప్రపంచంలో తెలుగు వారందరూ జరుపుకుంటున్న ఈ పండుగనే మరింత శోభాయమానంగా మరి ఇక్కడ రామచంద్రపురంలో తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ మన మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అమరాన్ అంటే విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు, అంటే ఈ రాబోయే 3 రోజులు కూడా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్లాన్ చేశారు. ఇది రామచంద్రపురంలో నెలకొన్న సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టత. కెమెరా పర్సన్ చైతన్యతో హరీష, 10 TV, రామచంద్రపురం. ఇది